పట్టుదలగా ఉంది అంటారు. ఈ మత మార్పుల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మన హిందూ దేవాలయాల్లో ఎక్కడ ఏ అవినీతి జరిగినా దేశవ్యాప్తంగా ఒక చర్చ అవుతుంది. కానీ చర్చిల విషయంలో ఏది జరిగినా కూడా అది అసలు బయటికి రాకుండానే చేస్తారు, విస్మరిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటారు? ఎందుకు అలా జరుగుతుంది? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. ఇప్పుడు స్వామివారు చాలా అంశాలు చెప్పినారు. మీరు లేవనెత్తినటువంటి దాంట్లో ఇప్పుడు రామ మందిరంలో జరిగినటువంటి అవినీతి, అదేవిధంగా దీన్ని జరుగుతున్న వివక్షత, ఇది ఇతర మతాలకు జరుగుతున్న దాన్ని ఏవి కూడా బయటికి రావట్లేదు. మన యొక్క సనాతన ధర్మం హిందూ ధర్మానికి సంబంధించినటువంటివి బయటకు వచ్చి చాలా మనను ఇబ్బంది పెడుతున్నారు అనేది మనకున్నటువంటి చర్చనీయాంశం. దీంట్లో ప్రధానంగా చూడాల్సినది ఏంటంటే మైనార్టీ మతాల్లో సహజంగా ఐక్యత ఉంటుంది, వాళ్ళు బయటపడడానికి ఇష్టపడడం. మెజార్టీ మతమైనటువంటి సనాతన ధర్మమే అనుకోండి, హిందూ మతంలో కూడా ఇక్కడ విమర్శకు అలో ఉన్నది. మనం ఇక్కడ ప్రధానంగా ఇన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాలపై ఇంచుమించు కాలం ఇతర మతస్థుల యొక్క పాలనలో ఉన్న సనాతన ధర్మం ఇప్పుడు కూడా సజీవంగా ఉందంటే కారణం ఇందులో ఉన్నటువంటి తర్కం, ప్రశ్నించే హక్కు, నిజమైన ప్రజాస్వామ్యం సనాతన ధర్మంలో ఉంది. ఈ విషయాన్ని విస్మరించి వాళ్ళ దగ్గర అంటే ఇతర మతాల్లో ఉన్నటువంటి బుల్డోజ్ చేస్తారు. ఎవరు కూడా ఒక మత ప్రవక్త చెప్పినటువంటి దాన్ని విమర్శించడం కానీ ఇది తప్పనేటువంటి అవకాశం వాళ్ళ దగ్గర లేదు. మన దగ్గర ఒక పీఠాధిపతి చెప్పినా మతాధిపతి చెప్పినా దాన్ని ఇమీడియట్ గా కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, ఆలోచించారు. మనం చెప్పేది ఏంటంటే ప్రశ్నిస్తారు. కనీస పరిజ్ఞానం లేనటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పినప్పుడు ఒక స్థాయి గల వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. కానీ స్థాయి లేనటువంటి వాళ్ళు కూడా దాన్ని మాట్లాడుతుంటే సరే ఇది ప్రజాస్వామ్యం ఏమనలేమన్నటువంటి ఒక అంశం మీద కొనసాగిస్తుంటుంది. అదే కాక మన దగ్గర అలో కూడా చేస్తారు. మన సమాజం పూర్వకాలం నుంచి కూడా విమర్శను స్వీకరించేటువంటి తత్వం ఉంది. ఋషుల కాలం మన యొక్క ఈ ఇన్ని యుగాల నుంచి కూడా మనము ఇతిహాసాలు చూసినా పురాణాలు చూసినా ఎక్కడ కూడా ప్రశ్నకు మన దగ్గర సమాధానం చెప్పేటువంటి తత్వం ఉంది. కానీ నువ్వు అడగకూడదు అని ఎక్కడ చెప్పరు. ఇది ఎందుకు జరుగుద్ది అంటే ఇది ఈ విధంగా జరుగుద్దని ఏదో ఒక దగ్గర సమాధానం చెప్తారు. అది ఉన్నది కాబట్టి ఈ ధర్మం ఇంతకాలం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వివక్షత జరుగుతుంది అంటే కారణం ఏంటంటే ఇప్పుడు హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక శాఖోపశాఖలైనటువంటి స్వరూపాలు, విపరీతమైన ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆరాధనా విధానాలు, భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం ఎట్లనో సనాతన ధర్మం యొక్క మూల యొక్క సిద్ధాంతమే భిన్నత్వంలో ఏకత్వం. ఆదిశంకర్ల వారు చెప్పినటువంటి 6 రకాలైనటువంటి ఆరాధనలను ఒక స్థితికి తీసుకొచ్చి అద్వైతం తెచ్చారు. తర్వాత విశిష్ట అద్వైతం వచ్చింది, ఆ తర్వాత అద్వాచార్య వారు వచ్చిండ్రు. ఈ విధంగా అనేకమైన పరిణామ క్రమాలు జరిగినాయి. తర్వాత బౌద్ధం నుంచి మనము ఇటు మళ్ళా సనాతన ధర్మం వరకు పండించడానికి ఆదిశంకర్ల వారు నిజంగా ఒక యజ్ఞమే చేసిండ్రు, ఒక పెద్ద యుద్ధమే చేసిండ్రు ఆయన. ఆ విధంగా జరుగుతున్నటువంటి పరిణామ క్రమము దీంట్లో ఎక్కడ ప్రతి దగ్గర ప్రశ్నించే హక్కు ఉన్నది. మనం ఎక్కడో ప్రశ్నించే హక్కు లేకుండా లేదు. కాకపోతే ఈ డెమోక్రసీ వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మెజార్టీ ప్రజల యొక్క అభిమతం కంటే మైనార్టీ ప్రజల యొక్క దానికి ఓటు రాజకీయం కోసం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా అనేకమైనటువంటి విపరీత క్రియలు అనేవి పుట్టుకొని వచ్చినాయి. ఇప్పుడు రామ మందిరంలో జరిగినటువంటి అవినీతిలో రామో ధర్మమాన్ విగ్రహ ఉన్నది. అంటే రాముడు ధర్మంగానే ఆయన ఏదైనా చేసిండు, అనేక కష్టాలు అనుభవించిండు, ఆయనకు అవసరం లేదు. ఆయన ఒక్క సెకండ్లో ఆయన తండ్రి తన వాక్యాన్ని రిటర్న్ తీసుకోమని చెప్పినా తీసుకునేటువంటి పురుషోత్తముడు, అంటే మానవ యొక్క ధర్మానికి ఆయనకు ప్రతీక రాముడు. ఆయనది నిజంగా రామాలయ నిర్మాణం కూడా అదే విధంగా జరిగింది. రామాలయ నిర్మాణము రాజీవ్ గాంధీ గారు తాళాలు తెరిపించి ఆ తర్వాత జరిగినటువంటి బాబ్రీ మసీదు కూలిపోవడం కానివ్వండి, ఆ తర్వాత సుప్రీంకోర్టు అంటే న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయంగానే ఆయన నిర్మాణం జరిగింది. బుల్డోజ్ చేసి ఎక్కడ కట్టలేదు. మనం అనుకుంటే కాదు, ఆ రాముడి సంకల్పం ఉంటేనే కదా మనం చేయగలిగాం. ఇప్పుడు నేను ఆ రాముడి యొక్క అభిమతం మేరకే అక్కడ జరిగింది. ఇక్కడ జరిగిన బయటపడ్డ తప్పు కూడా రాముడి యొక్క అభిమతం మేరకే బయటపడ్డది. అక్కడ ఎక్కడ కూడా మంచి అక్కడ గొప్పతనం ఉంది కాబట్టి తప్పు బయటపడ్డది. కానీ సరి చేసుకోవాలి. ఈ విధానంలో సుప్రీంకోర్టు చెప్పింది ఆలయ నిర్మాణం చేసుకోమంది, ట్రస్ట్ పెట్టమన్నది.
ఆ ట్రస్ట్ లో ఉండేటువంటి వ్యక్తులను సరైనటువంటి వాళ్ళని పెట్టుకోవడం భూ కొనుగోళ్ల దగ్గర నుంచి కుంభకోణం స్టార్ట్ అయింది. 2 కోట్ల రూపాయలకు పర్చేజ్ చేసి 10-15 నిమిషాల కాలంలో కూడా 18.5 కోట్ల రూపాయలకు రిజిస్ట్రేషన్ చేసి అక్కడ ఒక మనీ లాండరింగ్ అండ్ కొన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొన్నారు. మరి రాముడు దాన్ని సహించడు కదా. మీరు చేసేటప్పుడు పద్ధతి ప్రకారం చేయాలి. రాముడు మరి ఆయన 500 సంవత్సరాల పోరాటం మనందరికి అవసరం లేదు. మన యొక్క పాప ప్రక్షాళన చేయడం కోసం మనకు అవకాశం ఇచ్చిన రాముడు కానీ ఆయన అనుకుంటే ఆయన కట్టించుకోలేక కాదు రామాలయం. ఆయనకున్నటువంటి అపార భక్తుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయనకు ఆలయ నిర్మాణం ఎంతసేపట్లో జరుగుతుంది? ఆయనకు క్షణకాలాల్లో సరిపోద్ది. కానీ ఎందుకు జరగలేదు? ఈ మనుషులందరి యొక్క పాప ప్రక్షాళన జరగాలి, ఈ యొక్క పరివర్తన రావాలి, ఆ యొక్క తెలవాలన్న అంశం కోసం ఇంత పోరాటం జరిగింది. అయితే నేను ఆధ్యాత్మికంగానే మాట్లాడుతున్నాను, ఎక్కడ నేను రాజకీయంగా పొరపాటును హిందూ ధర్మం, సనాతన ధర్మము, రాముడి గురించి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు హిందూ దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి గురించి రాముడో లేకపోతే ఇంకా ఏ దేవుడైనా ఆ గుళ్ళో ఉంటే ఆయన తెలియచేస్తున్నారు అనే విషయాన్ని బాగా చెప్పారు. మరి మిగతా మత సంస్థల్లో జరుగుతున్న తప్పుల్ని ఆ దేవుళ్ళు తెలియచేయట్లేదు అంటారా? మరి ఎందుకు అది బయటికి రావట్లేదు? సనాతన ఇప్పుడు అక్కడ స్వామివారు ఉన్నారు, నాకు తెలిసిందో తెలియదో చెప్తున్న తప్పు ఒక్కో నాకున్న అభిప్రాయం చెప్తున్నా. సనాతన ధర్మం అంటే భారతీయులంటే అర్థము కాంతి ఉపాసకులు. భారతీయులంటే అర్థమే కాంతి ఉపాసకులు. కాంతి క్రైస్తవులు ఉపాసించిన కాంతిని ఉపాసిస్తారు, ఇస్లాం వాళ్ళు ఉపాసించిన కాంతిని. అంటే భారతీయులు అంటే అర్థం వాళ్ళు కాంతి ఉపాసకులు. ఇదంతా ఒక సెక్టార్ గా ఉండే తర్వాత విడిపోయిందని అనేకమైనటువంటి మనకు చారిత్రక ఇతివృత్తాలు ఉన్నాయి. మనం దాని లోపలికి పోతే చర్చ ముందుకు వెళ్ళదు. కానీ ఇతర మతస్థులు ఇతర దేవుళ్ళు అంటూ లేరండి. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. అది రాముడిగా ఉన్నాడా, కృష్ణుడిగా ఉన్నాడా, విష్ణువుగా ఉన్నాడా, శివుడిగా ఉన్నాడా, ఎవరు ఉన్నాడు? తర్వాత వాళ్ళ దగ్గర జరిగిన తప్పులు కూడా బయటపడుతున్నాయంటే అక్కడ ఉన్నటువంటి మహాచైతన్యం యొక్క ప్రభావమే అది. అక్కడ ఉన్నటువంటి మహాచైతన్యం యొక్క ప్రభావం వల్లనే వాళ్ళ తప్పులు కూడా తెలివికి వస్తున్నాయి కదా. ఎవ్వరు ఎక్కడ కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవ్వరు ఎక్కడ తప్పు చేసినా దానికి కావలసినటువంటి శిక్ష అనుభవించక తప్పదు. పరిణామ క్రమంలో భాగం అది. కొంత వెనక కొంత ముందు, ఒకళ్ళకి 100 సంవత్సరాల ముందు పడుతుండొచ్చు, ఒకళ్ళ 200 సంవత్సరాల ముందు జరుగుతుండొచ్చు. ప్రతి దానికి ఒక కారణము అర్థం ఉంటది. ఇక్కడ మనకు చర్చనీయాంశం అది కాదు. కానీ మీరే ఉంటారు ఇప్పుడు మత సంస్థలపైన ప్రభుత్వ నియంత్రణ అవసరమా, లేక పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలి అంటారా? నియంత్రణ అయితే అవసరం కదా. ఇంత నియంత్రణ చేస్తున్నా కూడా ఇంతగా బయటపడుతున్నాయి, మనమే మోసపోతున్నాము, భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. వాళ్ళకి అసలు విశ్వాసం ఉంటుందా ఇలా జరగడం పట్ల? కానుకలు వేయాలన్నా కూడా ఆలోచిస్తారు కదా రేపు పొద్దున. కానుకలు వేయడం, గుండీలు పెట్టడం